వీడియో కోసం అయితే నేను అస్సలు చెప్పట్లేదు ఇది తాగండి అని చెప్పేసి. నేను స్వయంగా తాగాను 2-3 మంత్స్, ఒక 4 మంత్స్ అలా తీసుకున్నాను. నాకు చాలా మట్టుకు బీట్రూట్ జ్యూస్ తాగడం, తినడం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. ఇంకా ఇష్టం ఉండదు. హాయ్ దోస్తులు, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలోకి వెళ్తే, నా గురించి మీ అందరికీ చెప్పలేదు కదా, ఈరోజు అయితే నా గురించి చెప్దాం అనుకుంటున్నాను. అలాగే మంచి హెల్తీ డ్రింక్ గురించి కూడా చెప్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీరు నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్దాం. ఇంకా నా పేరు వచ్చేసి గీత అనమాట. ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసి ఒక 2 ఇయర్స్ అలా అవుతుంది. మధ్య మధ్యలో ఇంకా ఆపేస్తూ చేశానన్నమాట. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో నా యూట్యూబ్ జర్నీ గురించి కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఛానల్ పేరు వచ్చేసి శృతిక అని చెప్పి ఉంది కదా, ఇంకా మా పాప పేరు ఆ పేరు పెడదాం అనుకున్న టైంలో నేను ఛానల్ క్రియేట్ చేశాను. ఇంకా పలకడానికి అంత రావట్లేదు కదా, అందరూ పలకలేరు కదా అని చెప్పేసి నేను ఆ పేరు పెట్టకుండా వేరే పేరు పెట్టాను అనమాట. మా పాప పేరు వచ్చేసి సహస్ర. ఇంకా వీడియోలోకి వెళ్తే డ్రింక్ వచ్చేసి నేను బీట్రూట్ డ్రింక్ గురించి చెప్దామని చెప్పేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మనకు బాగా డెలివరీ అయిపోయిన తర్వాత ఏమంటారు, నరాలు అదే లాగేయడం, కాళ్ళు తిమ్ముర్లు అవన్నీ వస్తుంటాయి కదా. ఇక బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఉండకపోవడం వల్ల మనకు కాళ్ళు కూడా అరికాలు తిమ్ముర్లు వస్తాయి. ఆ కింది వరకు బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకపోవడం వల్ల ఇంకా మనము హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ అవి వాడడం కన్నా కూడా బెస్ట్ ఏంటంటే బీట్రూట్ జ్యూస్ తీసుకుంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల జ్యూస్ తీసుకుంటే ఇంకేంటంటే మనం తినడం ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి జ్యూస్ తీసుకుంటే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇంకా జ్యూస్ మామూలుగా పైన తొక్క తీసేసి ముక్కలు చేసేసి ఇంకా దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనము మిక్సీ పట్టేసుకొని ఇంకా దాన్ని వడకట్టుకోవాలన్నమాట. వడకట్టుకున్న తర్వాత కొంచెం దాంట్లో ఆ పిప్పిని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని తాగేసుకోవచ్చు. ఇంకా అలా తాగడం అలవాటు లేని వాళ్ళు ఇట్లా ఉంటే దాంట్లో కొంచెం లెమన్, కొద్దిగా హనీ 2 మిక్స్ చేసుకొని మీరు మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ తీసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. నేనైతే వీడియో కోసం అయితే నేను అస్సలు చెప్పట్లేదు ఇది తాగండి అని చెప్పేసి. నేను స్వయంగా తాగాను 2-3 మంత్స్, ఒక 4 మంత్స్ అలా తీసుకున్నాను. నాకు అది తాగకముందుకు పాప పుట్టిన తర్వాత ఇంకా వర్షాకాలం కానీ చలికాలం కానీ వచ్చిందంటే చేతులు కాళ్ళు బాగా తిమ్ముర్లు వచ్చేసేటివి. ఇంకా నేను అంటే హెల్దీ అంటే నాన్ వెజ్ అంటారు కదా, తినాలి ఆఫ్టర్ డెలివరీ తర్వాత అంటారు కదా. నేను నాన్ వెజ్ అయితే తినను అనమాట. ఒక ఎగ్ మాత్రమే తింటాను. చికెన్, మటన్ అలాంటివి తినను. ఇంకా నాకు అంత వీక్ అనమాట. ఇంకా చేతులు కాళ్ళు బాగా తిమ్ముళ్ళు వచ్చేటివి. నేను ఇంకా అలా ఫేస్ చేస్తూ ట్యాబ్లెట్స్కి ఇట్లా వాడాను. ఇంకా హాస్పిటల్లో చూయించుకుని ట్యాబ్లెట్స్ వాడినంతసేపు కొంచెం బాగుండేది. తర్వాత ఆపేసిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా తిమ్ముర్లు అనేటివి వస్తుండే. ఇంకా అందుకోసం అని చెప్పేసి బీట్రూట్ జ్యూస్ నేను పాప కడుపులో ఉన్నప్పుడు కూడా తాగాను. కాకపోతే ఇంకా మనకు ఈ తిమ్ముర్లు ఇవన్నీ తగ్గాలంటే మంచి బెస్ట్ జ్యూస్ అంటే బీట్రూట్ జ్యూస్ అనమాట. ఇంకా నేను ఒక 4 మంత్స్ అలా తాగడం స్టార్ట్ చేశాను. అలా తాగడం తర్వాత నాకైతే కంప్లీట్గా చేతులు తిమ్ముర్లు రావడం కానీ ఇంకా అరికాళ్ళు తిమ్ముర్లు అవన్నీ బాగా తగ్గిపోయాయి అనమాట. ఇంకా నైట్ టైంలో కూడా చేతులు కాళ్ళు బాగా తిమ్ముర్లు వచ్చేటివి. ఇంకా ఇది తాగడం వలన అయితే నాకు చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. మీకు కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అలా ఎవరైనా ఫేస్ చేస్తే కనుక ట్యాబ్లెట్స్ వాడొచ్చు, వాడినంతసేపే తగ్గుతుంది. తర్వాత మళ్ళీ రిపీటెడ్గా తిమ్ముర్లు అనేవి వస్తాయి అన్నమాట. మీరైతే కంపల్సరీ వాడండి, అదే జ్యూస్ చేసుకొని తాగండి, మంచిగా ఉంటుంది. రిజల్ట్స్ అయితే బాగా వస్తాయి. ఇంకా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే బీట్రూట్ జ్యూస్ అనమాట. బీట్రూట్ జ్యూస్ ఎలా చేయాలో కూడా ఇప్పుడు చూపిస్తాను, చూడండి.
మార్నింగ్ టైంలో కానీ మనం ఏమంటారు బ్రేక్‌ఫాస్ట్ కింద గిట్లా తాగొచ్చు. అంటే బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత కూడా తాగొచ్చు. ఇంకా ఈవినింగ్ టైం 4కి అలా మనము లంచ్ అయిపోతది కదా! ఆ తర్వాత కూడా తీసుకోవచ్చనమాట. తాగేస్తాను చూడండి. అంటే ఏదో అలా వీడియో కోసం చెప్పేసి చూయించకుండా అని కాదు. మీ ముందే నేను తాగేస్తాను చూడండి. దీంట్లో లెమను, హనీ కూడా ఏం ఏసుకోలేదు. హనీ ఏసుకోవచ్చు. కానీ నేను ఇంకా నాకు అలవాటే తాగడం. తినడము, తాగడం అలవాటే అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను డైరెక్ట్ తాగేస్తున్నాను. చాలా మట్టుకు బీట్రూట్ జ్యూస్ తాగడము, తినడం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. ఇంకా కానీ ఇష్టం ఉండదు కానీ తాగడం వల్ల మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. కంపల్సరీ మీరైతే తాగండి ఫ్రెండ్స్. మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. మీరు తాగుతారనుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.